నమస్తే. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 23కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఎవరైతే ఆంధ్ర, తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో, మాకు నాలెడ్జ్ చాలా తక్కువ. సో, మాకు ఇబ్బంది అవుతుంది క్వెషన్‌లు అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి సో, వారి రిక్వెస్ట్ మేరకైతే ఇది తేవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎన్‌వీఎస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ క్లాసులనేవి కంటిన్యూ అవుతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం అయితే ఉంటాయి. మరి ఇప్పటివరకు ఎవరైతే ఇంకా ఇంతకుముందు వీడియోస్ చూడలేదో కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు అన్నీ కూడా చూసేయొచ్చు. అలాగే ఈ క్లాస్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. మరి ఇప్పటిదాకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇక్కడ లేట్ చేయకుండా ఈరోజు కొన్ని ప్రశ్నలు చేద్దాం. అయితే అది చేయబోయే ముందర ఒక చిన్న అనౌన్స్‌మెంట్. అదేంటంటే ఎవరైతే డీఎస్సీ హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో రాత్రి 9:30 గంటలకైతే లైవ్ ఉంటుంది. అది కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూస్‌గా ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా కూడా దాన్ని ఆపేది లేకుండా చేస్తాం కాబట్టి ఉన్నట్లయితే అక్కడ కూడా మీరు కూడా చూసేయచ్చు. ఫ్రీగా క్లాసెస్ అండి. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం. మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు చూడండి. ఇక్కడ ఘా కా ఉచ్చారణ స్థాన్ హై. ఘా కా ఉచ్చారణ స్థాన్ హై అంటే మనం ఘా అనేటువంటిది ఎక్కడి నుంచి ఉచ్చరింపబడుతుంది అని అంటున్నాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే మూర్ధ, దంచ్, తాలు, కంఠ్. కానీ మన సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ వచ్చిందండి. మనకు కంఠం నుంచి మనం అయితే ఉచ్చరిస్తాం. తాలు అంటే మరి ఇది చ వర్గం వస్తుందండి. చ వర్గం, చ వర్గం. మరి ఇక్కడ దంతి చూసుకున్నట్లయితే తా వర్గం అంటే తా వర్గం వస్తుంది. నెక్స్ట్ మరి మూర్ధ చూసుకున్నట్లయితే టా వర్గం, టా వర్గం అయితే వస్తుంది. సో, మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే जिन शब्दों के अंत में आ आता है तो उन्हें क्या कहते हैं? అనుస్వార్, అంతస్తు, అకారాంతు, కోయి నహి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏవైతే శబ్దాలు, ఏవైతే పదాలు ఉన్నాయో అకారంతో అంతమవుతాయో వాటిని ఏమంటారంటే సింపుల్గా మనకు ఆన్సర్లోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అకారాంత్ శబ్ద్ అవుతాయి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్న పురోహిత్ మే ఉపసర్గ్ హై. ఉపసర్గ్ అనేటువంటి టాపిక్ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఇంకెవరైతే చూడలేదు కింద ప్లేలిస్ట్ లింక్లో అయితే మీకు ఆ వీడియో కూడా వస్తుంది. అది కూడా చూసేయండి. క్లియర్గా అయితే మనం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో, చూసుకున్నట్లయితే పురా, పురస్, పురహ్. దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. పురోహిత్ అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నెక్స్ట్ ప్రశ్న 4వ ప్రశ్న అవనత్ మే ఉపసర్గ హై. అవనత్ అంటే మరి కిందకి వంగి ఉండడం, లేదా పడిపోయి ఉండటం, లేదా దించడం అని అనుకున్నట్లయితే మరి ఆ, అవ్, నత్, కోయి నహి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అవ్ అనేటువంటిది దీంట్లో ఉపసర్గ. ఏదైతే పదానికి ముందు వచ్చి చేరి అది అందులో ఒక అర్థాన్ని తీసుకొస్తుందో అది మనకు ఉపసర్గ అంటారు. ఆ పదం తర్వాత వచ్చి చేరేటువంటి పదాన్ని మనం ఏమంటామంటే ప్రత్యయ అని అంటాం. మరి నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే మరి సావధాని మే ప్రత్యయ హై. చూడండి ఇక్కడ అనంగానే వచ్చేసింది. సావధానిలో ఇప్పుడు మనం ఫస్ట్ వర్డ్ తీయాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు చూపిస్తాను. సావధాన్, సావధాన్ ప్లస్ ఈ. రైట్. ఇప్పుడు మీకు ఇది ఈ ఎక్కడుంది? ఈ ఎక్కడుందంటే మనకి ఆప్షన్ ఏలో కనిపిస్తుంది కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ ప్రశ్న ఇలా మనం సాల్వ్ చేయాలి. 6వ ప్రశ్న చూడండి. కౌన్ సా భావవాచక సంజ్ఞ హై. ఈ టాపిక్ కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాం. సో, మనకి ప్లేలిస్ట్లో అన్నీ కూడా దొరుకుతాయి. మీరు ఈజీగా హాయిగా కూర్చొని ప్రతి ఒక్కటి కూడా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క టాపిక్ అవగాహన అనేటువంటిది వస్తుంది. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. నేను దానికి తప్పకుండా మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఇక్కడ భావవాచక సంజ్ఞ అంటే ఫీలింగ్ అనమాట. సో, ఫీలింగ్తో వచ్చేటువంటి పదాలు. సో, అవి మనం ఇక్కడ చూసినట్లయితే శ్యామ్, పానీ, బచ్పన్, ఉపజిత్ సభి. సో, ఇక్కడ శ్యామ్ అన్నప్పుడు మనకు వ్యక్తివాచక సంజ్ఞ వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇది కాదన్నప్పుడు ఇది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఎలిమినేషన్. సో, మనకు 2 మిగిలినాయి. సో, ఈ పానీ అన్నట్లయితే మనకు ద్రవ్యవాచక అని చెప్పుకున్నాం. ద్రవ్య పదార్థాలు అని అంటాం కదా. సో, ద్రవ్యవాచక అని చెప్పుకున్నాం. సో, మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ అడిగింది ఏంది? భావవాచక అడిగాడు. సో, భావవాచక అడిగాడంటే మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ఆప్షన్ సి ఈజ్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఏడవ ప్రశ్న 'శివ్ కా విశేషణ్ క్యా హోగా?' శివ్ కా విశేషణ్ చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ డి ఈజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ అవుతుంది. శైవ్ అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఎనిమిదవ ప్రశ్న 'భూత్ కాల్ కే కితనే భేద్ హై?' భూత్ కాలం యొక్క ఎన్ని రకాలు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. 3, 5, 6, 7 కానీ దీన్ని చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 6 రకాలైనటువంటి దీంట్లో ఉంటాయి. అలాగే వర్తమాన కాలం కూడా 6, అలాగే మరి భవిష్యత్ కాలంలో మొత్తంగా మనకు 3 ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అపాదాన్ కారక్‌కి విభక్తి హై. మనం కారక్ కూడా చేసాం. కారక్‌లో లాస్ట్‌లో మీకు 8 కారకులు ఉంటాయి కదా! ఆ 8 కారకులు ఏమొస్తాయి ఇక్కడ విభక్తులు వచ్చింది కదా! ఆ విభక్తులు ఏమొస్తాయని కూడా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా మరి అక్కడ కూడా చూసేయొచ్చు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపాదాన్ అంటే సెపరేట్ చేయడం కాబట్టి మనకు సే అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10వ ప్రశ్న 'యథార్థ్ మే కౌన్ సి సంధి హై?' యథార్థ్ దాన్ని విడదీసుకున్నట్లయితే మనకు యథా ప్లస్ అర్థము, యథార్థము అనేటువంటిది వస్తుంది కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీర్ఘ సంధి. ఇలాగ మనం ప్రతి ఒక్క క్వెషన్‌ని ఇలా చేస్తాం కాబట్టి సో, మీకు ఇప్పటివరకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్‌బ్యాక్ అలాగే మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క సజెషన్ ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు నా టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఈ క్లాస్ అనేటువంటిది ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఉంటుంది. మరి ఇప్పటిదాకా మీరు ఎంతో ఓపికగా ప్రతి ఒక్క ప్రశ్నని అర్థం చేసుకొని కొంత జ్ఞానాన్ని ఆర్జించారని భావిస్తున్నానండి. అందరికీ పేరు పేరునైతే ధన్యవాదాలు. మరి మూవ్ ఫర్ దిస్ పాజిటివ్ వైబ్రేషన్స్ మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. అందాక మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు. జై హింద్.